అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఒకరోజు ఉదయమే పనేమీ లేనట్లు, ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తదండి. దానికి పెద్ద కారణమేం ఉండక్కర్లేదండి. అంటే ఉదయమే లేచి కల్లాపి జల్లి ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా! అది ఈరోజు సాయంత్రమే ముందు రోజు సాయంత్రమే చేసేసారనమాట అండి. పిన్ని గారు ఈవేళ ఉదయం రానని చెప్పి నిన్న సాయంత్రమే మొత్తం అంతా శుభ్రం చేసేశారు. అప్పుడే ముగ్గు వేసేసుకున్నా. అందుకననమాట అండి. అంత ఖాళీగా ఏదో పని లేనట్లుగా అనిపిస్తూ ఉన్నది. తాయితీగా కాఫీ కలుపుకొని తెచ్చుకొని కాఫీ తాగుతుంటే బయట సౌండ్లు వినిపిస్తున్నాయి. ఏంటా అని చూస్తే బేబీ వాళ్ళ ఇంటి ముందు పందిరంతా కూడా తీస్తూ ఉన్నారనమాట అండి. ఏవండి పందిరి వేయటానికి మంచి రోజు ఎలా చూసుకుంటారో పెళ్లి పందిరి వేయటానికి, అట్లానే పందిరి తీయటానికి కూడా మంచి రోజు చూసుకునే తీస్తారండి. అలా ఈరోజు ఈ పందిరంతా తీస్తున్నారనమాట. ఇలా తాటాకు పందిరి గానీ, కొబ్బరాకులతో పందిరేస్తే నాకు భలే బాగా నచ్చుతదండి. ఎందుకంటే షామియానాలు అనేవి తాత్కాలికంగా కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ వెంటనే తీసేస్తూ ఉంటారు కదా! కానీ ఇట్లాంటి పందిళ్ళు వేయించుకుంటే మాత్రం చక్కగా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు కదా! అందుకని నాకు చాలా ఇష్టం అనమాట అండి. సంధ్య, రమ్య పెళ్ళిళ్ళకి కూడా అండి ఇలా తాటాకు పందిరే వేయించామండి. మళ్ళీ కింద క్లాత్‌తో డెకరేట్ చేస్తారు కదా! అట్లానే చేయించామనమాట. నాకు అంత ఇష్టం అండి పందిళ్ళంటే. సరే నేనేమో ఇటొచ్చి ముగ్గులన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూసుకుంటుంటే, గోవులు చూడండి నా అలికిడి ఇక్కడ ఉన్నది కదా! నన్నిక్కడ చూసి సరాసరి ఈ గేటు దగ్గరికి వచ్చేసినాయండి. ఈటికి ఎక్కడ కనిపిస్తే అక్కడికొస్తాయండి. ఆ గుమ్మంలో ఉన్నామనుకోండి అక్కడికొచ్చి ఆగుతాయి. ఇటు మొక్కల వెంపు ఉన్నాను కదా! అందుకనే ఇక్కడికొచ్చి ఆగినాయి అనమాట. సరే వాటికి కూడా గ్రాసం పెట్టి పంపించి, ఇక లోనకొచ్చిన కార్యక్రమాలన్నీ చూసుకుని, దీపారాధన చేసుకున్న తర్వాత వంట పనిలోకి దిగుతానండి. ఏవండి ఉదయమే పూల అలంకారం పూజ గదిలోకి వెళ్ళే ముందు ఒక అగరబత్తి వెలిగించి లక్ష్మీదేవికి, అష్టలక్ష్ములకి ఒకసారి చూపించేసేసి అప్పుడు లోపలికి వెళ్తాననమాట అండి. సాధారణంగా అది నా అలవాటనమాట. ఎందుకంటే మనకి ద్వారం మీద పూజ గది డోర్ మీద కూడా అష్టలక్ష్మి పలకలు ఉంటాయండి అమ్మవార్లకి. అందుకనే ఒకసారి కొంచెం ధూపంలాగా ఆ ధూపం చూపించేసేసి అప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి ఇక నిర్మాల్యం అంతా తీసేయటము, నీళ్లు మార్చటం, పువ్వులు మార్చటం, నైవేద్యం మార్చటం, ఇక దీపారాధన ఇవన్నీ కూడా చేసుకుంటాను అనమాట అండి. కానీ ఉదయమే సూర్యకిరణాలు పడతాయి అని చెప్తాను కదండి, చాలా బాగా కనిపిస్తాయండి. అలానే ఒక్కోసారి కిటికీలోంచి చిలకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నా పూజ ముగించుకుని యువతలకు వచ్చేసరికి మన ఇంటి ఎదురుగుండా తాతాజీ గారు వాళ్ళేమో పెరట్లో ఆనపకాయలు కాసినాయి అంటండి. వాళ్ళ కోడలు అత్తయ్య గారు ఆనపకాయ మీకోసం అని తెచ్చాను అని తెచ్చింది. ఇంత పెద్దది వద్దమ్మా చిన్నది చాలు అనేమో నేను అంటున్నాను. కాదు అత్తయ్య దీంతో సగం పచ్చడి చేసుకోండి, సగం సాంబార్ చేయండి, సగం పప్పు చేయండి అని ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చెప్తుంది అనమాట అండి. ఓకే అమ్మ సర్లే అని ఆ పెద్ద కాయే తీసుకున్నాను అనమాట అండి. ఈరోజు చికెన్ ఫ్రై, సాంబారు పెడదామని అనుకుంటున్నానండి. అసలే మనం కొత్త గిన్నెల ఓపెనింగ్ అనమాట అండి. ప్రారంభోత్సవం చేస్తున్నాం. డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను కదండి దాకలో. అంటే దాకల మోడల్లో దొరకలేదని ఈ గిన్నెలు తెచ్చుకున్నాను. మనకి ఏమన్నా ఇట్లా పేపర్లు అవి ఉంటే కనుక పొయ్యి మీద పెట్టంగానే ఇట్లా వేడి చేసిన వెంటనే వచ్చేస్తాయి. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఈ చిట్కా. ఇలా తీయించి ఫస్ట్ కొత్తవి కదండి కొంచెం తోమించి కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద కాగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసి ఆ తర్వాత వంట చేస్తున్నాను అనమాట అండి. అంటే ఇవి మాల్లో కూడా ప్యాకింగ్లో ఇవ్వండి, ఓపెన్గా ఉన్నాయి గిన్నెలు. డస్ట్ ఉండొచ్చు, అందరూ ముట్టుకుని అట్లానే ఉంటాయి కదా. అంటే ప్యాకింగ్ ఉంటే అది వేరే విషయం. అందుకని కొంచెం వేడి నీళ్ళతో కూడా మరిగించి అవతల పోసేసి ఇక వంట చేస్తున్నాను అనమాట అండి. మేము కందిపప్పు ఏపేసే ఉంచుకుంటానండి నేను. ఎందుకంటే కందిపప్పు ఏపితే గ్యాస్ ప్రాబ్లం ఉండదండి. ఇది చిన్న చిట్కా. డైరెక్ట్గా కందిపప్పుతో మనం పప్పు వండుకున్నా, పప్పుచారు వండుకున్నా ఉండే టేస్ట్ కన్నా కూడా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. లైట్గా డ్రై రోస్ట్ అనమాట అండి. ఏపేసుకోవాలి. ఏపిన పప్పే మేము డబ్బాలో పోసుకుని ఉంచుకుంటాము. ఎంత కావాలో అంత ఒక 4 గుప్పిళ్ళు వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసానండి. మాకు కందిపప్పు కూడా న్యాచురల్ కందిపప్పే వాడతామని చెప్తాను కదా, త్వరగా ఉడికిపోతుందండి. నిజానికి సాంబారు ఎంత వేసుకుంటామండి? నేను 2 గరిటెలు వేసుకుంటాను, ఆయన 2 గరిటెలు వేసుకుంటారు, అంతే కదా. కానీ కాయటం మాత్రం ఈ గిన్నెడు కాస్తున్నాను, గమనించారా? అంటే ఒక 2 రోజులకు వచ్చిన సాంబారు వాడతామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడతాము.
అలానే కొంచెం ఏమన్నా ఉంటే వారంకి కూడా ఇస్తాను అనమాట. వారం వచ్చేసరికి ఈ పప్పు ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నానుగా, కట్ చేసేవన్నీ కూడా నేను రెడీ చేసేసి ఇచ్చేస్తాను. వారం వచ్చి ఇవన్నీ కట్ చేసేస్తుంది అనమాట అండి. మధ్య మధ్యలో నేను అటు వెళ్ళి నా వీడియో పని చూసుకుంటూ ఉంటా, కొంచెం షూట్ చేయాల్సినవి ఉంటే చేస్తూ ఉంటా. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి, వాళ్ళతో మాట్లాడి యువతలకు వస్తూ ఉంటా. ఇట్లా నా పనులన్నీ చేసుకుంటూ ఉంటా. అదే పనిగా ఒక గంట సేపు కిచెన్లోనే నిలబడి వంట చేసే ఛాన్స్ ఉండదండి నాకు. ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, మా వారు పిలుస్తూనే ఉంటారు. అట్లానే మా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారనమాట అండి. అందుకని ఏం చేస్తానంటే ఈ కోసేవన్నీ కూడా ఒకే ట్రిప్ ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట అండి. అంటే ఏ కూర అయినా సరే పలానా కట్ చేసి అక్కడ ఇవ్వమ్మా అని ఇస్తే అన్నీ కట్ చేసి అక్కడ పెట్టుద్ది అనమాట. అట్లానే చికెన్ అవన్నీ అనుకోండి కడిగేసి ఇస్తుంది. మ్యారినేట్ చేసుకోవటం, ఉప్పు కారం పసుపు వేసుకోవటం ఇవన్నీ కూడా వేసేసుకుని మళ్ళీ తనకిస్తే మొత్తం మదాయించేసేసి పక్కన పెట్టుద్ది అనమాట అండి. అంటే నేను వంట పని ఇటు వీడియోస్ పని రెండు సైమల్టేనియస్గా చేసుకోవటానికి అని అంటే నాకు హెల్పింగ్ వరం అనమాట అండి. ఇగోండి కట్ చేసేసి ఇచ్చింది అని అంటే ఇక టకటక వంట అయిపోతుంది అనమాట. అలానే ఈవేళ చికెన్ని ఫ్రై ఒక 2-3 రకాలుగా వండుతానండి. ఈ ఫ్రై మీకు ఎవరికన్నా తెలుసా అండి? చికెన్కి మ్యారినేట్ చేసుకుని అంటే ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుంటాం కదా, దానిలో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాం అనమాట అండి. అంటే ఈ ఉల్లిపాయలు చికెన్ అంతా కూడా ఉడికిపోయేలాగా మూత పెట్టేసుకుని ఆ నేసి నీళ్లతోనే ఉడుకుద్ది అనమాట అండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది వెయ్యం. అసలు చికెన్ ఒక్కోసారి మరీ మృదువుగా ఉండి మరీ ఉడికిపోతుందండి. ఇక పప్పుచారుకి అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టి వరానికి ఇచ్చాను అనమాట. వరమే పిండేసి ఇచ్చేస్తుంది. సాంబార్కి కూడా ముక్కలన్నీ కట్ చేసేసి ఇస్తే విడిగా ఉడకబెట్టుకుంటానండి. అంటే సాంబార్ని కూడా 2 రకాలుగా చేస్తాం. సాంబార్ అన్నా పప్పుచారు అన్నా 2 ఒకటే అనుకోండి. సాంబార్ పొడి వేస్తే సాంబారు, లేదనుకోండి పప్పుచారు, అంతే అండి. అంటే అన్నీ కలిపి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసినా కూడా చాలా ఒక 2 విజిల్స్ వేయిస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక చిన్న కుక్కర్ కూడా తీసుకుంటానులేండి. పాత చిన్న కుక్కర్లు అవన్నీ పాడైనాయి అని పడేసాను. ఉంటే ఆ పెద్ద పాత తరం కుక్కరే ఉన్నదనమాట. ఇగో కందిపప్పు చూసారా అండి, నిమిషంలో ఉడికిపోయింది. అంటే నిమిషం కాదండి, త్వరగా ఉడికిపోయింది అని చెప్తున్నాను. దాన్ని మదాయించుకోవటానికి పక్కన పెట్టుకున్నాను. సాధారణంగా పప్పు గుత్తితో మెదిపితేనే మెత్తగా అయిపోతుందండి. ఇక ఈ కాయగూర ముక్కలు ఉన్నాయి కదా పప్పుచారు కోసంనని ఏముంటే అవన్నీ వేసేస్తానండి. మా వారేమో ఎందుకు ఇన్ని ముక్కలు వేసావు ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు. రుచి కోసం ఇవన్నీ అండి అని అంటాను. ఆయనేమో జాగ్రత్తగా తీసి పక్కన పెడతా ఉంటారనమాట అండి. ఆనపకాయ ముక్కలు, వంకాయ, బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించామనుకోండి మూత పెట్టి, బాగా కలుస్తాయి అన్నమాట పప్పుచారులోకి. ఇగోండి చికెన్ చూసారా, మొత్తం ఇట్లా ఆ ఉల్లిపాయ చికెన్ 2 ఉడికిపోవాలన్నమాట అండి. ఈ రకం ఫ్రై మీరు ఎవరన్నా చేస్తారా అండి? మీకు అలవాటు ఉందా? అలానే ఈ పప్పు గుత్తిని వాడటం మాత్రం నా చేత ఎవ్వరూ మాన్పించలేరండి. మా వరం అయితే మిక్సీలో వేసేద్దాం అంటూ ఉంటుంది. చెప్పాను కానీ మా పప్పు ఏమో న్యాచురల్ పప్పు, ఇట్టే ఉడికిపోతుంది. అక్కర్లేదే బాబు అని ఆ పప్పు గుత్తితో మెదిపేస్తూ ఉంటాను అనమాట అండి. ఏది ఏమైనా అండి, మన పాత వంట పాత్రలు అవన్నీ కూడా నాకు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని మోడర్న్వి వచ్చినా సరే అండి, ఆ పాతయే నచ్చుతాయి నాకు. ఒక 5 నిమిషాల పాటు ఈ కాయగూర ముక్కలన్నీ ఉడికించేసేసామండి. ఇక ఈ మెదిపిన పప్పు ఉంటుంది కదా, ఈ పప్పులోనే ఈ కాయగూర ముక్కలన్నీ కూడా వేసేసి, చింతపండు నానబెట్టి ఇచ్చాను కదండి, అదేమో రసం తీసి వరం ఇస్తూ ఉన్నది. ఆ చింతపండు రసాన్ని పలచగా చేసి ఇందులో వేసేసుకుంటే ఇక మరగటమే ఆలస్యం అండి, అంతే. చింతపండు రసం తీసినప్పుడల్లా నా మేనకోడలో చిన్నప్పుడు ఒక మాట అంటూ ఉండేదండి. రసం కలుపుతాను అన్నంలో అంటే టామరిన్ వాటర్ వద్దు నాకు అనేది. ఏముంది, ఆ చారు అంటే టామరిన్ వాటరే కదా, నీళ్ళల్లో కొంచెం చింతపండు కలిపారు అంతే కదా అని అంటూ ఉండేది. ఆ మాటే గుర్తుకొస్తుందండి ఎన్నేళ్ళు అయినా సరే. ఇగోండి సాంబార్లో ఇక ఈ చింతపండు పులుసు కూడా వేసి మరి ఇంకొంచెం ఉప్పు కారం పడుతుందండి. ఎందుకంటే పులుపు ఉన్నది కాబట్టి మామూలు కూరల్లో కన్నా కొద్దిగా ఒక పెసర ఎక్కువ పడుతుంది అనమాట. ఇవన్నీ వేసేసి మరిగించేయటమేనండి. సాధారణంగా సాంబార్ పొడి, చారు పొడి, కూర పొడి ఇవన్నీ చేసుకుని ఉంచుకుంటానండి. నిజం చెప్పొద్దు, ఇప్పుడైతే నా దగ్గర అవేమీ లేవండి. మళ్ళీ ఒక ట్రిప్పు చేసుకోవాలన్నమాట.
ఎలా అయినా ఇట్లాంటి పొళ్ళు అవి ఉంటే త్వరగా వంట అవుతుందండి. ఇగో సాంబార్ పొడి అంటే పెద్దగా ఏం లేదండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, లాస్ట్‌కి అది నూరిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రబ్బలు. అది వేస్తే సాంబార్ పొడి అంతే అండి. కొంతమంది ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుంటారు కదా! అది దేనికి అనంటే నిలవ ఉండే సాంబార్ పొడికి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కారం వేసాం కాబట్టి ఇందులో ఎండుమిరపకాయ అటువంటిది ఏమీ వేయట్లేదు. అలానే నేను ఆల్ మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకుంటాను. నిజానికి ఇప్పుడు అవేమీ లేవ్వండి ప్రస్తుతం. ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాననమాట. నాకు ఈ రోజుకి మాత్రం నాకు వరమే నూరేసి ఇస్తోంది. ఇదిగోండి ఈ పొడి సాంబార్ పొడిలాగా నూరేసి ఇచ్చేసింది. అమందస్తాలోనే బర్రా బర్రా అనేసేస్తదండి. దాన్ని ఏమంటారో మీరు? మేమైతే అమందస్తా అంటామనమాట. మీ సైడ్ ఏమంటారో కూడా చెప్పండి. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారనమాట దాన్ని. ఇదిగోండి చికెను, ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది కదా! దీన్ని కూడా కట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ ఫ్రైకి మసాలా కోసం చెక్క, లవంగం, యాలుకలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసేసి ముద్దలాగా చేసుకోవాలండి. కొంచెం మసాలా నలిగే విధంగానే ఉన్నది కాబట్టి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. ఇందాక సాంబార్ పొడి అంటే కొద్దిగే కాబట్టి మిక్సీ జార్లో నలగదని అమందస్తాలో నూరిచ్చింది. ఈ మసాలా అంతా కూడా మిక్సీలో ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. ఇక ఇటు పక్క సాంబార్ ఉన్నది కదండి, ఇందులో ఒక్క పిసరు బెల్లం ముక్క వేస్తామన్నమాట అండి. అంటే పులుపు ఒక్కోసారి వెగటుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రుచిని సమం చేయటానికి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట అండి. ఇక కొత్తిమీర, కరివేపాకు కూడా పచ్చి రొబ్బల్ని అంటే రొబ్బల పళానే కరివేపాకుని వేసేస్తాం అందులో. తర్వాత ఆ రొబ్బల్ని తీసి పక్కన పెట్టేసేస్తాం అనమాట అండి. అంటే పోపులో వేసిన కరివేపాకు ఎట్లానో సాంబార్లో ఉంటుంది. ఇది మాత్రం ఆ స్మెల్ కోసంనని డైరెక్ట్‌గా ఆ రొబ్బల్ని 2 వేస్తాం. ఇక పప్పుచారుకి తాలింపు పెట్టేసేసుకుని దానిలో వేసుకుంటే సాంబారు ఫినిష్ అనమాట అండి. అలానే సాంబార్ తాలింపుకి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. పప్పులేమీ వేయం పోపులో. మరింత ఇంగువ వేస్తాము. ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇటువంటివి ఏమైనా వేసుకోవచ్చు కానీ పప్పులు వేయము. నెయ్యి తాలింపు అంటే మొత్తం నెయ్యి కాకపోయినా ఒక స్పూనుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. రసం కానీ, సాంబార్ కానీ, పెరుగు పచ్చడి ఇలాంటన్నిటిల్లోకి నెయ్యి తాలింపు చాలా బాగుంటుందండి. సాంబార్ వేసేసాం కదా. సాంబార్కి పోపు పెట్టుకుని పక్కన పెట్టుకోవడంతో దాని పని పూర్తి అయ్యిందండి. ఇక చికెన్ ఫ్రై చెప్పాను కదా, ఇదిగోండి మొత్తం ఉడికిన పేస్ట్ లాంటిది అలా ఉంది చికెన్. ఏమంటే కొత్త బాండ్లీ పెట్టాను చూసారా? ఏదో చెప్తారు చూడండి సామెత, కొత్త కుండలో నీరు తీయనా కోరిన మగవాడే తీయనా అని చెప్పి, అలాగా మన కొత్త పాత్రలో చికెన్ కర్రీ అనమాట అండి. ఈ కొత్తవి కదా వంట పాత్రలు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తోందండి. అలానే ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందన్నమాట అండి. ఆయిల్ వేడెక్కక ముందే ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఏం లేదు చిట్లుతుంది అనమాట అండి. చిటపట చిటపటమని మొత్తం అంతా చిందుద్ది అనమాట. అందుకని ఆయిల్ వేయటమే వెంటనే మనం ముద్ద చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసేసుకుని కరివేపాకు వేసేసుకుని వేపుకోవటమేనమాట అండి. కొంచెం గరిటెతో అడుగంటకుండా వేపుకుంటూ ఉండాలి. మాడకూడదు, అడుగంటకూడదు అంతే అండి. అంటే కొంచెం కదుపుతూ ఉంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఇగోండి ఇలాగా ఆ మసాలా పేస్ట్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అదే గుర్తు మనకి. అప్పుడు ఇంకా ఇట్లా వేగంగానే చికెన్ ఉన్నది కదా, ఈ చికెన్ ముద్ద అంతా కూడా అందులో వేసేసుకోవటమే. అంటే ఉల్లిపాయ అంతా కూడా ఉడికిపోయి ఆ చికెన్ ముక్కలకి పట్టేసి ఉన్నది, మీరు గమనించారా అండి? అదంతా కూడా ఈ మసాలాతోటి కలిసే విధంగా ఒకసారి కలయి పెట్టేసేసుకుని ఇట్లా గరిటెతో కలుపుకుంటూ వేపుకోవటమే. కొంచెం ఈ చికెన్లో ఉండే తేమ అంతా కూడా పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేగిందే కాబట్టి ప్రత్యేకించి దాన్ని వేపటానికి టైం పట్టదు. కాకపోతే చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు ఎగిరిపోయేంతవరకు వేపుకుంటే అయిపోతుందండి. ఇక పొయ్యి మీద కూరని పెట్టి నేను యువతలకు వచ్చేసాను. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి. ఇక నేను వెళ్ళేసరికి మొత్తం ఏపుడంతా అయ్యింది. పైన కొంచెం జీడిపప్పు,
కొత్తిమీర వేసి మ్యారినేట్ చేశాను అనమాట అండి. ఈ జీడిపప్పుని ఎయిర్ ఫ్రైయర్లో వేపాను కదండి, భలే టేస్ట్గా ఉన్నాయండి జీడిపప్పులు. సమంగా ఏగి ఉన్నాయి అనమాట. అన్నిటిలో గుప్పెడు గుప్పెడు వేసుకుంటున్నాం అనమాట. మా వారికి చాలా ఇష్టం అండి. చికెన్ ఫ్రైలో జీడిపప్పు చికెన్ ఫ్రై ఇదివరకు చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏపిన జీడిపప్పే ఉన్నాయి కాబట్టి అవి అందులో వేసాను ఓ గుప్పెడు. నా వంట పని అంతా అయిపోయినట్టే అండి. పాలు లాస్ట్కి తోడు పెడతాను అనమాట అండి. పాలు తోడు పెట్టుకుని రైస్ కుక్కర్ పెట్టేయడంతో నా పని అంతా పూర్తి అవుతుంది. ఇక కిచెన్లోంచి యువతలకు వచ్చేస్తానండి. మొత్తం అంతా వరమే చూసుకుంటుంది. మొత్తం అద్దంలాగా చేసేసి ఈ కూర గిన్నెలు ఇవన్నీ టేబుల్ మీద పెట్టేసేసి ఎక్కడ సర్దేసి తనక ఇంటికి వెళ్తుంది అనమాట అండి. చికెన్ ఫ్రై ఈ టైప్లో మీరు ఎవరన్నా చేస్తూ ఉంటారా అండి? ఇలా చేస్తే హోటల్ టేస్ట్ వస్తుందనమాట. సాధారణంగా ఇందులో అజినమోటో కూడా వేస్తారు. మేమైతే అవాయిడ్ చేస్తాం, వేయమండి. అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.